హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కోమలీస్ కిచెన్. ఈరోజు మనం చేయబోతున్న రెసిపీ కర్రీస్ అన్నిట్లో కల్లా చాలా స్పెషల్గా టేస్టీగా ఉండే పెసర పునుగుల కూరని ఎలా చేయాలో ఈరోజు వీడియోలో చూద్దాము. ఇది మంచి న్యూట్రిషియస్ ఫుడ్, ఇంట్లో తరచూ ఖచ్చితంగా చేస్తుండాలి, పిల్లలకి కూడా చాలా బాగా నచ్చుతుంది. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. 1 కప్పు పెసరపప్పు, 2 టేబుల్ స్పూన్ మినపప్పు, 4 మీడియం సైజ్ టమాటాలు, చిన్న ఉల్లిపాయలు కాబట్టి 2 తీసుకున్నాను, 2-3 పచ్చిమిర్చి, 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్, కొంచెం కరివేపాకు, కొత్తిమీర. ఈ పెసరపప్పుని మినపప్పుని కలిపి శుభ్రంగా కడిగి 4 గంటల సేపు నానబెట్టుకోవాలి. ఇవి ఇలా నానాక వీటిని ఒకసారి కడిగి వీటిని మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. గ్రైండర్లో వేస్తే పిండి ఇంకా బాగా వస్తుంది. కొంచెం పిండే కాబట్టి ఇంకా మిక్సీలోనే వేస్తున్నాను. హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసి బాగా కలిసిపోయేలా కలుపుకోవాలి. పిండి ఈ విధంగా ఉంటే చాలు, మనకి పునుగులు వేసుకోవడానికి సరిపోతుంది. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక మందపాటి కడాయిలో పునుగులు మునిగేంత వరకు ఆయిల్ని తీసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కాక చిన్న చిన్న పునుగులుగా వేసుకోవాలి. వీటిని కర్రీలో వేసాక గ్రేవీని పీల్చుకొని కొంచెం ఉబ్బుతాయి కాబట్టి చిన్న చిన్న పునుగులుగా వేసుకుంటే మనకి కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. పెసర పునుగులు ఎప్పుడు మంచి రంగులోకి రావు. ఇవి లోపల పచ్చి లేకుండా లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకుంటే సరిపోతుంది. పెసర పునుగులు రెడీ అయిపోయినాయి. వీటిలో కొంచెం ఉప్పేసాం కదా, ఇలా ఉత్తిగా కూడా తినేసేయచ్చు. ఇప్పుడు గ్రేవీని కూడా చేసేసుకుందాం. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని తీసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కాక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు, జీలకర్రను వేసి ఒకసారి కలుపుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకును వేసి దోరగా వేయించుకోవాలి. వన్ టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ని వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇవి ఇలా బాగా వేగాక టమాటో ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. కొంచెం పసుపు, హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసి బాగా కలుపుకొని 5 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇలా బాగా గుజ్జుగుజ్జుగా మగ్గాక 1 టేబుల్ స్పూన్ కారం, హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. 1 కప్పు వాటర్ని పోసి బాగా కలుపుకొని 5 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. గ్రేవీ మనకి ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు పునుగుల్ని కూడా వేసి 5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. ఈ పెసర పునుగుల కూరని ఇంకొక విధంగా చింతపండు పులుసుతో కూడా చేయొచ్చు. అది నెక్స్ట్ టైం ఇంకొక వీడియోలో చేసి చూపిస్తాను. ఫైనల్గా కొంచెం కొత్తిమీరను చల్లుకొని సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది ఈ పునుగుల కర్రీ. చూస్తుంటేనే నోరూరుతుంది కదా, ఒక్కసారి తింటే పదే పదే తినాలనిపిస్తుంది. ఈ కూర మంచి రుచితో పాటు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఖచ్చితంగా మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.